విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న. చాలా 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 కాలం అయింది. కాలం గురువు గారు 1 మంత్ చాలు కదా నాన్న. కదా 1 మంత్ అంటే చాలా గ్యాప్ కదా. మీకు మాకు మన డివోటీస్ కి మన వ్యూవర్స్ కి 1 మంత్ గ్యాప్ అంటే చాలా ఎక్కువ. మా మాట చెప్పాలంటే చాలా ఎక్కువ. అమ్మవారు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి బిజీగా ఉన్నారు. మీరు బిజీ నాన్న. నిజంగా అమ్మవారి సేవ చేయించుకుంటుంది అంతే, 2 చోట్ల. అవును, అదృష్టం అంతే. గురుగారు, ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం అని మీరు చెప్తారు, గోకర్ణ. ఎంతో మందిని తీసుకువెళ్తున్నారు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరి ఈ మంత్లో మరొకసారి ఇప్పుడు తీసుకువెళ్తున్నారు. అలాగే గురుగారు, చాలా మందికి అంటే ఏ ప్రాబ్లం ఉంటే పితృదోషం ఉందనేది ఇంకా డౌట్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒకసారి చెప్పండి. తప్పనిసరిగా నాన్న. ముఖ్యంగా ఈ రోజుల్లో మనుషులకు ఉండేటువంటి ప్రతి సమస్య చిన్నవే పెద్దగా కనబడుతుండే. అలాంటివి పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళ పరిస్థితి విషమంగా తయారవుతుంది. బయటకు చెప్పుకోలేరు, లోపల మింగలేరు. నిజంగా ఒక మాట చెప్తాను అన్న, పెళ్ళి కావట్లేదు. ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో పెళ్లి కాకపోతే వీళ్ళకంటే కూడాను పక్క వాళ్ళు పుడిచేటువంటి సూటిపుట్టి మాటలు బాధ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకంటే వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ పెద్దవాళ్ళకి. మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారు, మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారు, ఇంకా పెళ్లి చెయ్యరా, పెళ్లి చేసే ఉద్దేశం లేదా, అంటే ఉద్యోగం చేస్తుందని సంపాదించుకుంటూ మీ ఇంట్లోనే ఉంచుకుంటారా, అబ్బాయికి పెళ్లి చేయరా, మీ అబ్బాయికి ఏమైనా లోపమా, ఇన్ని రకాల సూటిపుట్టి మాటలతో గుచ్చినట్టు మాట్లాడతారు. అలాగే సంతానం, పిల్లలు పుట్టడం పుట్టకపోవడం అనేది కొన్ని కర్మలను బట్టి ఉంటుంది. దాంట్లో పిల్లలు పుట్టకపోతే కూడా దాని పరంగా కూడా ఇంకా ఆడవాళ్ళకి ఘోరంగా నాన్న చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళని చివరికి కొన్ని పేరెంటాలకి పిల్లలు కూడా వెళ్ళేవారు. అవును, మరి అలా తయారవుతున్నారు కదా. గొడ్రాలు అని చాలా తప్పు నాన్న. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడాను, ఇప్పుడు ఆమెకు పిల్లలు లేరు చెప్తున్నా, ఆమెకు పిల్లలు లేరు, లేకపోతే నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకోవడానికి ఆమెకే ఇబ్బంది ఉండదు. నీకెందుకు వస్తుంది ఆ ఇబ్బంది? ఇంకా గొడ్రాలు అసలు పిలవకూడదు, రాకూడదు. అదే మాట మన విషయంలో, మన వంశంలో, మన సంతానానికి ఎప్పుడైనా ఎదురు కాకుండా ఉంటుందా? ఎదురు మనం అంటుంటే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ వస్తుందా? రాదా? 100% కదా. అయ్యో అమ్మ, ఇట్లా సంతానం కలగడానికి పలానా పూజ చేయను, లేదంటే పలానా హాస్పిటల్కి వెళ్ళంటానో, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను సలహా ఇవ్వడం మానేసి వాళ్ళని సూటిపోటు మాటలతో పొడుస్తుంటే అది బాధగానే ఉంటుంది. దాంతోపాటు పిల్లలు హెల్దీగా పుట్టకపోతే వాళ్ళని చూసి అవహేళన, మా పిల్లవాడు బాగున్నాడు, వాళ్ళ పిల్లవాడు అట్లున్నాడు. అది కర్మ అనేది ఒకటి ఉంటుందమ్మా. కర్మ తీరకపోతే ఇట్లానే ఉంటుంది మనకి ప్రతి ఒక్కటి కూడా. కొంతమంది ఉంటారు నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు, కూలివాడుగానే ఉండిపోతున్నాడు, ఎక్కడా కూడాను ఉన్నత స్థానానికి వెళ్ళటం, పని తప్పటం లేదు, ఫలితం కనపట్టలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే చూసేవాళ్ళు వీళ్ళని హేళనగానే చూస్తూ ఉంటారు. వీడు ఎప్పుడు చూసినప్పుడు దరిద్రం ఎంత. భగవంతుడు తలుచుకుంటే దరిద్రాన్ని ఒక్కసారికి తిరగదిప్పాడంటే వాడిని చుట్టానికి మనం తలెత్తుకున్నా కూడా చాలంత స్థాయికి వెళ్ళిపోతాడు. వాడి కర్మ పరిపక్వం అయిపోయింది, పూర్తి అయిపోయింది, వాడిది దశ మొదలవుతుంది అనే స్థాయి వచ్చినప్పుడు, వాడి దశ మొదలైన తర్వాత వాడిని చూడటానికి తలెత్తుకుని చూసినా కూడా కనపడటానికి వీళ్ళేనంత తారాస్థాయికి చేరుకుంటాడు వాడు. అందుకనే చెప్తూ ఉంటాం మనం, పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ కృతపాపం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఇది చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. ఏమని అంటే, గురువు గారు వాడు ఒక పూజ చేయడు, ఒక పని చేయడు, ఏమీ ఉండదు, వాడు మాత్రం ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. అవును గురుగారు, కొంతమందిని చూస్తే అలానే ఉంటుంది. కొంతమంది మేము పుట్టినప్పటి నుంచి దేవుడు అని చెప్పి ఈ దేవుడు మాయలో పడిపోయాము, దేవుడు పూజలు చేస్తూనే ఉన్నాము, మాకు మాత్రం ఇట్లానే ఉంది అని చెప్పి చెబుతున్నారు. నిజంగా దానికి కారణం ఏంటి గురుగారు? నిజంగా నాకు కూడా ఎప్పటి నుంచో డౌట్. సంపూర్ణంగా చెబుతున్నాను ఒకటే, వాడు పూర్వజన్మలో చేసినటువంటి కృత పుణ్యం ఏదైతే ఉంటుందో అది అనుభవించడానికి మరలా పుట్టాడు, అనుభవిస్తున్నాడు. వాడు చేసిన పుణ్యం ఎక్కడైతే అయిపోయిందో, ఆ బ్యాంకింగ్ ఎప్పుడైతే స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచి వాడు అంతవరకు చేసిన డబ్బు ఉంది అనేటువంటి ఒక మతంతో చేసినటువంటి తప్పులు ఉంటాయి కదా, ఈ తప్పులు మొత్తం ఒక్కసారి చుట్టుముట్టుకొచ్చేసి మొత్తం కర్మ మొత్తం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే పుట్టినప్పటి నుంచి దేవుడు పూజలు చేసి దాదాపు ఒక 40 ఏళ్ళు వచ్చినా కూడా వాడి స్థాయి ఇట్లానే ఉండిపోతూ ఉంటుంది.
కదా. అక్కడి నుంచి ఉన్నట్టుండి వాళ్ళ స్థాయి మారిపోతూ ఉంటుంది. 40 ఏళ్ల వరకు మరి ఎందుకు ఇదే స్థాయిలో ఉన్నాడు అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపం అనుభవించడానికి వాడికి 40 సంవత్సరాల ఆయుష్ కావాల్సి వచ్చింది. అది పూర్తయిపోయింది. పుట్టినప్పటి నుంచి ఈ జన్మలో చేసిన పూజలు ఉన్నాయి కదా, ఈ 40 సంవత్సరాల నుంచి వాడికి అవి అనుభవానికి వస్తున్నాయి, వాడికి కావాల్సినటువంటివన్నీ కూడా తెచ్చిపెడుతున్నాయని చెప్తాను. అంటే పూర్వజన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పుణ్యం, పూర్వజన్మలో చేసిన పుణ్య పాపాలు అన్నీ కూడా తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అందుకని చెప్పి డబ్బు ఉంది కదా అని చెప్పి దేవుడిని నిర్లక్ష్యం చేయటం, డబ్బు లేదు కదా డబ్బు కోసమే దేవుడికి పూజ చేయాలన్న ఆలోచన, ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్తాను నేను. భగవంతుడికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఎలా ఆయన దగ్గర రప్పించుకోవాలో తెలుసు. అన్ని తెలిసిన వాడికి మనం ఎంత చెప్పండి, అవునా? సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వివాహాలు కాకపోవటం, వివాహం అయిన తర్వాత వైవాహిక పరంగా నిజంగా ఈ మధ్యకాలంలో చాలా చాలా చూశాను అన్న. నేనైతే ఒక అమ్మాయిని చూస్తే పెళ్లి కాలేదని చెప్పొచ్చు, అంత చిన్న పిల్లలాగుంది నాన్న. మొన్న మధ్య మాకు గుళ్ళో కళ్యాణానికి పీటల మీద కూర్చున్నారు వాళ్ళ అమ్మ నాన్నగారు. వాళ్ళు కూర్చుంటే అమ్మాయి లంగా ఓన్ వేసుకొని వస్తే శీఘ్రమేమో పాణిగ్రహణాధికారం యుక్తిదా ప్రసిద్ధిస్తానని అక్షతలు వేశాను. నేను పెళ్లి కాలేదనుకున్నా. అమ్మ ఇట్లా చూసి వద్దులే గురువుగారు అనింది. అయిపోయింది. ఆ రోజు కళ్యాణం హడావిడిలో ఉన్నాం. మన మధ్య జాతకానికి వచ్చారు. ఏంటి అంటే వివాహం అయ్యి కరెక్ట్గా 3 నెలలు ఇంట్లోంచి బయటకు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అత్తగారింట్లోంచి నరక యాతను అనుభవించి బయటకు వచ్చింది. అలా మరి మంచి వాళ్ళకి అలానే జరుగుతుంది. కొంతమంది పొగరబోత్తనంగా ఉండేటువంటి వాళ్ళకి కొంతమందికి అలానే జరుగుతుంది. ఇక్కడ పొగరబోత్తనమా మంచితనమా తీసి పక్కన పెడితే రెండింటికి ఒకటే సమాధానం ఏంటంటే కర్మ. మన పెద్దలు చేసినటువంటి కర్మ, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, ఇవి గనక విముక్తి కలగకపోతే ఎప్పుడు నిరంతరం బాధలో పడుతూనే ఉంటాం. బురదలో పడ్డాం, బురదలోంచి బయటకు వచ్చి మంచినీళ్ళతో స్నానం చేయాలన్న ఆలోచన లేకుండా ఆ బురదే జీవితం అనుకుంటే అక్కడే ఉండిపోతాం కదా, ఆ గుంటలోనే ఉండిపోతాం, బయటికి రాలేం. సో కాబట్టి దాంట్లోంచి బయటికి రావడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటిది కూడా. వీటిల్లో పితృదోషం ఉంది, స్త్రీ శాపం ఉంది, దేవతా శాపం ఉంది, లేదా బ్రహ్మత్యాది పాతక దోషాలు ఉన్నాయి, ఇట్లాంటి దోషాలు ఉన్నాయని చెప్పి తెలియాలి అంటే మీ ఇంట్లో తప్పనిసరిగా వివాహం కాకపోవటం, వివాహమైనటువంటి పిల్లలు సంతోషంగా లేకపోవటం, వైవాహిక జీవితం, డివోర్స్ అవ్వటం, 1, 2, 3 పెళ్ళిళ్ళు జరగటం, సంతానం కలగకపోవటం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవటం, ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలిగినా సరైనటువంటి చదువులు చదువుకోకపోవటం, దుర్వ్యసనాల పాలవ్వటం, చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం రాకపోవటం, చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి ఫలితం రాకపోవటం, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేకపోవటం, అప్పులు చేయవలసి రావటం, తీసుకున్న అప్పులు తీర్చలేకపోవటం, ఎవరికన్నా ఇప్పించిన అప్పులు కూడా మన నెత్తిన పడి మనమే ఆ భారం మోస్తూ మనం తీసుకోవాల్సిన పరిస్థితులు రావటం, వ్యాపారం చేస్తూ దాంట్లో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి మరలా 0 స్టేజ్కి రావడం, నష్టపోవటం, అనేక రకాలు ఇట్లాంటి ఏ సమస్య తీసుకున్నా వీటిల్లో ఏది లేకపోయినా మానసికమైనటువంటి సంతృప్తి ఉండదు, అసంతృప్తిగానే ఉంటుంది. ఇలాంటి దోషాలు ఏవైతే అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సమస్యలు, వీళ్ళందరికీ పితృదోషాలు, స్త్రీ శాపాలు తప్పనిసరిగా ఉన్నట్టే నాన్న. దీన్ని బట్టి ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్య ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో చేయించుకోవాలి. ప్రతి ఇంట ప్రతి ఒక సమస్య తప్పనిసరిగా ఉంటుంది, ఏదో ఒక రకమైనటువంటి సమస్య. 1000 కోట్ల రూపాయల ఆస్తిపరుడికైనా వీటిల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది గ్యారంటీగా. ఈ 1000 కోట్లను మాత్రం ఏం లాభం? నోట్లు పరుచుకొని పడుకోలేంగా, అవునా? మనశ్శాంతి లేదు. ఇట్లాంటి వాటికి ముఖ్యంగా ఒకటే చెప్తాను, ఎప్పుడు చెప్పినా ఈయన కనపడ్డప్పుడల్లా ఇదే చదువుతుంటాడు అనుకోవచ్చు మన వ్యూవర్స్ కూడా. గోకర్ణంలో మోక్షనారాయణ బరి అనేటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉంటుందో, మన పెద్దలు చేసినటువంటి పాపాల వల్ల, పెద్దల ఆత్మఘోష వల్ల కలిగేటువంటి దోషాలే పితృదోషాలు, పితృశాపాలు అంటారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తప్పనిసరిగా ఉన్నాయా లేదా అనేది వాళ్ళ పూర్వ తరాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నిజంగా మన వీడియోల ద్వారా ఒక చైతన్యం వచ్చింది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళలో ఒక చైతన్యం వచ్చింది. అరే మన పూర్వీకులు మనం ఈ తప్పులు చేశారు, ఈ వయసులో చనిపోయి ఉన్నారు, 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం, ఆడవాళ్ళని బాధ పెట్టి ఉండడం, ఆడవాళ్ళని హింసించి ఉండడం, ఆడవాళ్ళు 60 ఏళ్ల లోపల సూసైడ్ చేసుకోవడమో లేదంటే ఏదో రకమైనటువంటి కారణాల వల్ల చనిపోయి ఉండడం, వీళ్ళ ఆత్మఘోష వల్ల కలిగేటువంటి దోషాల వల్ల వచ్చేటువంటి పితృదోష, స్త్రీ శాపాల వల్లనే మన ఇళ్లలో ఉండేటువంటి ఆర్థిక, ఆరోగ్య, వైవాహిక, సంతాన, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో ఉండేటువంటి చికాకులు.
అందరూ వెనక్కి వెళ్ళి తెలుసుకొని ఆలోచిస్తున్నారు మీ వీడియోస్ వల్ల. తప్ప అంటే ఆ చైతన్యం రావడం అనేది చాలా మంచిది నాన్న. చాలా మంచిది. దానివల్ల మనం ఏంటి మనం ఎంతమందిని తీసుకెళ్ళాం చేయించామనేది తీసి పక్కన పెడితే మనం చాలా వరకు సంపూర్ణమైనటువంటి సఫలీకృత సంపాదించామని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. సక్సెస్ దాంట్లో అనుమానమే లేదు 100%గా. దానికి తగ్గట్టుగా మనం చెప్పేది ఏంటి, ఎప్పుడు కూడా నక్షత్రాలు చదువుతుంటాం, ఒక 19 నక్షత్రాలు. వీటి గురించి ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఏం చేసినా ఎలా మాట్లాడినా ఇది సత్యం సత్యం పునఃసత్యం, దాంట్లో అనుమానం ఏం లేదు. అశ్విని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిషం రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఆశ్లేష. ఈ నక్షత్రాలు మీ ఇంట్లో ఏ ఒక్కరి జననం జరిగినా మీ ఇంట్లో పితృదోషమో స్త్రీ శాపమో బ్రహ్మత్యాది పాతకాలో ఏదో రకమైనటువంటి దోషం మిమ్మల్ని పట్టుకొని పీడిస్తోంది. దానివల్ల మీ ఇంట్లో అనుభవిస్తున్నటువంటి కష్టాలకు కారణమవుతుందన్న విషయం మీరు తప్పనిసరిగా ఒక్కసారి తెలుసుకోండి. ఈ వీడియో చూస్తున్నా ఈ నక్షత్రాలు మీ ఇంట్లో ఉన్నా ఈ వీడియో ఎవరో ద్వారానో మీ చెవిన పడ్డా మీ కంటబడ్డా మీ వాట్సాప్లో స్టేటస్ రూపంలోనో లేదంటే వాట్సాప్లో మీకు షేరింగ్ రూపంలోనో మీకు కంటబడ్డా నిజంగా చెబుతున్నా పరమేశ్వరుడు మీ కష్టాలు తీర్చడానికి ఆయనంతటా ఆయన సంకల్పం చేశాడు. ఆ సంకల్పానికి మీరు ఇంకాస్త శక్తిని కూడగట్టుకొని గోకర్ణం దాకా రాండి, అక్కడ మోక్షనారాయణ బలి కార్యక్రమం చేయించుకోండి. ఈ కార్యక్రమం కూడా నాన్న అన్ని రోజులు చేస్తూ ఉంటారు, కానీ కొన్ని విశేషమైనటువంటి రోజులు ఉంటాయి. వీటిల్లో మనకి ముఖ్యంగా మొన్న మహాళయ పక్షాలు విడిపోయినాయి. దాంట్లో పంచమి అష్టమి దశమి త్రయోదశి చతుర్దశి అమావాస్య అని చెప్పుకున్నాం. అట్లాగే ఆశ్వీజ మాసం ఇప్పుడు రాబోయే రోజు, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం అంటే మనకి శ్రీమద్ దేవి శరణవరాత్రులు కలుగుతుంటాయి కదా. అదృష్టవశాత్తు ఒక మాట చెప్పాలి అంటే ఆశ్వీజ మాసంలో గోకర్ణం వచ్చే వారికి ఒక మాట చెప్తానన్న. మనం అంతకుముందు అమ్మవారి పూజలు చేయండి అన్నప్పుడల్లా శివ పంచాక్షరి తప్పనిసరిగా చేయండి అని చెప్తూ ఉంటాం మనం ఏ మంత్రం చెప్పినా కూడా. అవునా? నవరాత్రులు చేసాం, ఒక్కసారి శివ దర్శనం కూడా చేసుకుంటే నవరాత్రులు సంపూర్ణమని చెప్తా, తృప్తిగా అయిపోతుంది కదా. నవరాత్రులేమో అమ్మవారికి సంబంధించినటువంటి 10 రోజులు 11 రోజులు మనం చేస్తున్నాము. మరి శివుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి రోజుల్లో దర్శిస్తే ఇంకా బాగుంటుంది కదా. ఆయనకి ప్రీతికరమైన రోజు ఏంటి? ప్రతి నెల వచ్చే రోజుల్లో మాస శివరాత్రి, ప్రతి నెల. అందులోనూ ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏంటంటే నాన్న, ఆదివారం వచ్చింది, వారం ఆదివారం, అందులో ఆ రోజు ఉత్తరా నక్షత్రం వచ్చింది. అక్కడ నేను అదే చెప్తాను, చాలాసార్లు కూడా చెప్పాను, భాస్కర క్షేత్రే అని చెప్తారు అక్కడ సంకల్పం. క్షేత్రం భాస్కర క్షేత్రం. భాస్కరుడు అంటే ఎవరు? సూర్యుడు. ఉత్తరా నక్షత్రాధిపతి సూర్యుడు, ఆదివారాధిపతి సూర్యుడు. రెండు కలిసి వచ్చినటువంటి రోజు, త్రయోదశి చతుర్దశి రెండు కలిసిన రోజు, మహాశివరాత్రి. ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజలు చేసి ఉన్నాం. అయ్యవారిని కూడా ఒక్కసారి సేవిస్తే సంపూర్ణమవుతుంది పూజ అంతా కూడాను. అంటే ఇక్కడ శక్తిని శివుణ్ణి వేరు చేయకూడదు అనేటువంటిదే ఇది అర్ధనారీశ్వర తత్వం కదా. వాడిద్దరిని వేరు చేయకూడదు. అదే ఒకే మాసంలో ఇద్దరిని కొలిచామనుకోండి ఏమవుతుంది? ఇంకా సంపూర్ణమైపోయినట్టే కదా. సో కాబట్టి అలాంటి అదృష్టం కలుగజేసేటువంటి మాసం ఆశ్వీజ మాసం. మనకి ఆశ్వీజ బహుళ త్రయోదశి ఆదివారం 19వ తారీఖు అయింది నాన్న. మనకి ఈ అంటే 18వ తారీఖు బయలుదేరుతాం మనం, శనివారం బయలుదేరుతాం, ఆదివారం పూజ జరుగుతుంది. మరలా దీపావళి హైదరాబాద్లో ఎవరిళ్లలో వాళ్ళు చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు. ఒకటే మాట చెప్తున్నాను, ప్రతి అమావాస్య చీకటితో వస్తుంది. ఈ అమావాస్య చీకటి పోయి వెలుగులతో దీపావళి పండుగ చేసుకోండి అని చెప్తాను నేను. మీకున్నటువంటి కర్మ అనేటువంటి చీకటిని వదిలించుకొని దీపావళి అనేటువంటి వెలుగుల్లో ఈ సంవత్సరం తప్పనిసరిగా మీ జీవితాన్ని పునఃప్రారంభం చేసుకోండి. మరలా వచ్చే దీపావళి నాటికి మీ ఇంట్లో ప్రతి చోట వెలుగుల కాంతులే ఉంటాయి, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. దీపావళి అంత గొప్ప రోజు నాన్న నిజంగా. అంటే త్రయోదశి మహాశివరాత్రి కలిసి వచ్చింది, ఆదివారం కలిసి వచ్చింది, ఉత్తరా నక్షత్రం కలిసి వచ్చింది, ఆ తర్వాత చతుర్దశి మళ్ళీ అమావాస్యలు వస్తున్నాయి మనకి, దీపావళి అమావాస్య వస్తుంది. దీపావళి అమావాస్య రోజు మనం చేయించవచ్చు కదా, అమావాస్యకి చేయిస్తుంటారు కదా. అంటే ఇక్కడ కొన్ని నక్షత్రాలు తిథులు వారాల కాంబినేషన్ చూసుకుంటే అమావాస్య కంటే కూడా ఇంకాస్త బలమైనటువంటి రోజు ఏదైనా ఉందని చూస్తుంటాం మనం. అవును. ఇక్కడ మనం చేసేది ఏంటంటే వ్యూవర్స్కి ఒక మనకి అనుకూలంగా ఉన్న రోజు కాదు, వ్యూవర్స్కి అనుకూలంగా ఉన్న రోజు కాదు, ఏ రోజైతే పూజ చేస్తే వాళ్ళకి సంపూర్ణ ఫలితం వస్తుందో ఒక్కడే ఆలోచిస్తాం మనం. పూజకు అనుకూలమైన తిథి పూజ
సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు. అట్లాంటి రోజుల్లో బహుళత్రయోదశి ఆశ్వీజ మాసంలో 19వ తారీఖు వస్తుంది ఆదివారం రోజున రాండి. ఆదివారం చతుర్దశి చీకటి నుంచి అమావాస్య దీపావళి వెలుగుల్లోకి మన జీవితాన్ని ప్రయాణం చేసేలా ముందుకు తీసుకెళ్దాం తప్పకుండా గురుగారు. అలాగే గురుగారు, ఈ పూజ చేయించుకోవాలంటే జాతకం చూపించుకోవాలా? అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి జాతకం చూపించుకుంటాము, గురువు గారిని కలిసాక పూజ చేయించుకుంటామని చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. అమ్మా ఒక్కడే చెప్తానన్నా, ఈ వీడియో కానీ నేను చెప్పిన నక్షత్రాలు కానీ మీ ఇంటి దాకా వచ్చిందా, మీ ఇంట్లో ఉన్నాయా, 100% రెండో డౌటే లేదు, గోకర్ణానికి ప్రయాణం కానివ్వండి. నిజంగానే మీరు అన్నట్టుగా ఇప్పుడు నన్ను కలిసిన నాతో మాట్లాడినా ఈ దోషం ఉంటుంది అన్నారా? మొన్న నేను పూజకి రెడీ అయ్యాక డీటెయిల్స్ అన్నీ మా అమ్మని అడిగితే మా ఫ్యామిలీలో కూడా సూసైడ్లు ఉన్నాయి, 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి గురుగారు. అప్పుడు నిజంగా నేను చాలా రియలైజ్ అయ్యాను, నిజమే కదా. అప్పుడు అంటే నేను ఎప్పుడూ అడగలేదు, 1 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నా, రేపు పూజకు వస్తున్నాను అన్నట్టుగా అన్ని డీటెయిల్స్ కనుక్కుంటే మా అమ్మ అన్ని చెప్తూ వచ్చిందిరా. పూజ జరగలేదు, అది వేరే విషయం అనుకోండి. దేవుడు అనుగ్రహించలేదు, నన్ను మీరు అనుగ్రహించలేదు. నిజంగా మీ అనుగ్రహం లేక ఆ రోజు అంటే ముందు రోజు కలగకపోవడం కానీ మనం, లేదంటే ఒకటి చెప్తానన్న, మళ్ళీ చెప్తే నీకు చెప్పడం అవసరం, అవరేక్షన్ అంటారు మన వాళ్ళు, కానీ నిజం ఇది. అంటే నేను చాలా వీడియోలో చూస్తుంటాను, మా అమ్మాయి ఎవరు నాకు ఫోన్ చేసినా మా అమ్మాయిని చెప్తా, నేను తండ్రి సమానుండే, మా అమ్మాయే నా కూతురే అనుకుంటా. మరి తండ్రి లేకుండా పూజకి వెళ్తానంటే పరమేశ్వరుడు ఎట్లా అనుగ్రహిస్తాడు, ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? అది కదా. అందుకని నేను నీతో ఉండి పూజ చేయించాలనేదే పరమేశ్వరుడి సంకల్పం. ఇక్కడ అర్థమవుతుందా? అంటే గురువు అనుగ్రహం కానీ, గురువు అనుగ్రహం కానీ, గురువు తోడు ఉండాలనే విషయాన్ని ఎందుకు చెప్తాను మాటికి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్. నిజంగా గురుగారు, అంటే అప్పటి వరకు ఏదో క్యాజువల్ గానే అనుకున్నారు కానీ నిజంగా ఆ క్షణం నాకు అదే అనిపించింది. నిజమే, ఇది అసలు అనుగ్రహం లేకుండా ఎలా అవుతుంది? అక్కడ ఆయనే అన్నారు, అక్కడ ఆయన అనుగ్రహం లేకపోతే నేను ఎలా ఇస్తానమ్మా అని చెప్పినట్టే అనిపించింది నాకు. పరమేశ్వరుడు నిజంగా ఇప్పుడు నమ్ముతున్నాను కానీ అప్పుడు చాలా బాధపడ్డాను, రియలైజ్ అయ్యాను అంతే. కానీ ఇంకోటి కూడా నాన్న, ఈ మధ్య కాలంలో జనాలు చాలా మంది మోసపోతున్నారు. వెబ్సైట్లు ఎంతమంది గురుగారు, గోకర్ణలో నేను తర్వాత రోజు కనీసం బీచ్ అన్న చూసి వెళ్దాము, దేవుడి అనుగ్రహం ఎలాగో లేదనుకుంటే ఎంత మంది గుర్తుపెట్టారు నన్ను. మరి మన వీడియో చూసి వెళ్ళిన వాళ్ళే వెళ్ళి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి బ్రాహ్మణుడు అసలు దొరకట్లేదు. అక్కడ ఏదో తూతు మంత్రంగా చేయించుకొని వాళ్ళకేమో, అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, చేయించుకునే వాళ్ళకి మొట్టమొదటిసారిగా చేయించుకుంటున్నారు, జీవితంలో ఒకసారి చేయించుకునే తెలియదు, ఇదే పూజ అని చెప్తున్నారు వాళ్ళు. దాంతో పాటు సామూహికంగా చేయిస్తున్నారు. కొన్ని వెబ్సైట్లు ఏమో 1000, 2000, 3000 రూపాయలు అని చెప్పేసి అసలు గోత్రనామాలు తీసుకుంటున్నారు, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు, తర్వాత అసలు వీళ్ళకి వీడియో పంపిస్తారు. గోత్రనామాలు చెప్పేంత వరకు వీడియో తీసి పంపించడానికి 1000 రూపాయలు చాలు కదా నాన్న. పూజా కార్యక్రమం జరగట్లేదు కదా, ఖర్చు ఏముంది అక్కడ దాంట్లో. సో దాని వల్ల ఏమవుతుందంటే జనాలు చాలా మంది మోసపోతున్నారు. దయచేసి ఒక్కడే చెప్తున్నారు, రంగురాయి అసలైనటువంటి రత్నం ఒకే ఖరీదుకు దొరకదు. అంటే నేను డబ్బుతో కంపారిజన్ చేస్తున్నాను అనుకోకుండా సుమి, కేవలం ఏంటంటే ధనాలాభాపేక్షతో మాత్రమే కొంతమంది చేస్తున్నటువంటి ఒక ఈ ప్రచారం ఏదైతే ఉందో దయచేసి అది నమ్మకండి. చాలా దొంగ వెబ్సైట్లు తయారైనాయి. దానివల్ల మీ వీడియో చూసి మేము వెళ్ళాము, మేము మోసపోయామంటే దానికి నేను ఎట్లా బాధ్యత వహిస్తాను? చాలా మంది గురుగారు, మన టెంపుల్లో చాలా మంది జనం ఉన్నారు, ఎవరు ఎక్కడ ఎంత చెప్తున్నారు ఏంటి ఏం అర్థం కావట్లా, కలగంబొలగం కింద ఉంది. అంతేనా? ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ అవడం, బయటకు తెలియడం వల్ల అందరూ వస్తున్నారు కదా, దొరికింది వాళ్ళే దోచేసుకొని పక్కగా పడేస్తున్నారు. వాళ్ళకి పూజా విధానం తెలియదు, పాపం వీళ్ళకి తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ అందరూ ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ బ్రాహ్మణులు చాలా తక్కువ మంది ఉంటారు అన్న. కొంతమంది గుర్తుపెట్టి పలకరించారా, కొంతమంది అందరూ చూడరు కదా, వెళ్తుంటే పక్క నుంచి పూజ నడుస్తుంటే పూజ చేస్తున్నారామో నన్ను పిలుస్తుంటే ఎంత అని అడిగితే మన దానికంటే చాలా తక్కువనే చెప్తున్నారు గురుగారు. అందుకే మన వాళ్ళు ఎలా అంటున్నారని అప్పుడు నేను అనుకున్నాను. అంతే మరి వాళ్ళు నిజంగా బ్రాహ్మణ్స్ కాదు, పూజ ఎలా చేస్తారు ఏమీ తెలియదు. అక్కడ కర్ణాటకలో ఎక్కువ జంగం వాళ్ళది ఎక్కువ ఉంటున్నానా, వాళ్ళు చేస్తారు, బ్రాహ్మణులు కాదు. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులు అతి తక్కువ మంది ఉంటారు అక్కడ. మిగిలిన వాళ్ళు కొంతమంది ఏంటంటే సామవేదం, అథర్వణ వేదం వీటిలో చేస్తూ ఉంటారు. అసలు వేదంతో సంబంధం లేకుండా నిజంగా నేను ఒక మాట చెప్తానన్న, మన గురువుగారు ఎవరైతే మనం తీసుకెళ్ళి పూజలు చేస్తుంటామో ఆయన అడిగా, అయ్యా ఏంటి ఇంత తక్కువగా చేస్తున్నారంటే ఏంటి పరిస్థితి ఏంటి అంటే, మీరు సముద్రం దగ్గరికి పోతే 100 రూపాయలు కూడా చేస్తారని చెప్పాడు. అలానే ఉంది అక్కడ పరిస్థితి. అదేంటండి అంటే వాళ్ళు బ్రాహ్మణులు కాదండి. విభూతి పెట్టుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు కాదు, జంజమైన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు కాదు కదా, వేదం చదువుకొని ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు జనాలు చాలా మంది మోసపోతున్నారు. ఈ వెబ్సైట్ల మీద మేము కూడా యుద్ధం మొదలు పెట్టాం, ఫైట్ చేస్తున్నాము. అందుకని మొన్న మధ్య ఒక వెబ్సైట్ మహత్తరంగా ప్రచారం చేసినటువంటి ఒక వెబ్సైట్ గోకర్ణం గురించి మానేసింది.
వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు దాని మీద. ఇది అబద్ధము, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల పూజ కరెక్ట్ జరగట్లేదు అనేది క్లియర్గా చెప్పేస్తున్నారు. టెంపుల్ యాజమాన్యమే ఇప్పటికొచ్చి ఎక్కడ ఇట్లా పూజ జరుగుతుందని చెప్పిందే లేదు, ఒక వెబ్సైట్ లేదు, అలాంటిది ఏమీ లేదు అక్కడ. వాళ్ళు అలాంటిది అక్కడ చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం, ఇవన్నీ దొంగ వెబ్సైట్ల వల్ల మోసపోతున్నారు. దయచేసి మోసపోకండి. అంటే నేను ఒక్కడిని జెన్యూన్ అని చెప్పడల్లా, కాకపోతే మీరు నా వీడియో చూసిన తర్వాత మీరు మోసపోతుంటే దాంట్లో బాధ నాకు కలుగుతుంది, అంతో కొంత పాపం కూడా నాకు వస్తుందనే ఒక భయంతో చెప్తున్నాను నేను ఈ మాట. మన వీడియో చూసి ఒకే ఒక్కసారి చేయించుకునేది అది తృప్తిగా నిజంగా మీ అనుగ్రహం లేని అక్కడ పూజ కూడా అవ్వదు. గురువుగారు ఉన్నారు కదా అని గురుగారిని కలవకుండా వెళ్ళేటప్పుడు నాకు పూజ కాలేదు. అక్కడ దాకా వెళ్ళి వెనక్కి రావాల్సి వచ్చింది. వెనక్కి వచ్చేసా 3 days రూమ్ లో ఉండి రావాల్సి వచ్చిన పరిస్థితి. నిజంగా మీ అనుగ్రహం ఉండి మీ అనుగ్రహంతో పూజ చేయించుకుంటేనే ఫలితం 100% వస్తుంది. ఈ మాట సత్యం. మా సిద్ధయ్య నన్ను కలిసాడు, అయిపోయింది పూజ, అయిపోయింది ప్రశాంతంగా పూజ అయిపోయింది. నిజంగా గురుగారు అసలు నమ్మలేకపోయింది నిజంగా నేను. అంటే నిజంగానే గురువు అనుగ్రహం ఉండాలని పెద్దవాళ్ళు ఊరికే అన్నారు. గురువు అనుగ్రహం ఒకటే కాదు నాన్న, మీకు నాకు ఉన్న మధ్యలో బాండింగ్ కూడా ఒక విషయం అవుతుంది. దాంతో పాటు గురువు అనుగ్రహం అనేది తప్పనిసరిగా సర్వసాధారణంగా కావాలి. అంటే నేను పక్కన లేకుండా మీరు ఒక్కళ్ళే చేయించుకుంటాను అనుకుంటే పరమేశ్వరుడు ఒప్పుకోలా. ఉండాలి, మీ నాన్న ఉండాలి, మీ తండ్రి ఉండాలి అని చెప్పి పరమేశ్వరుడు ఇది చేస్తున్నాడు. నెక్స్ట్ టైం వెళ్ళేదంటే తప్పనిసరిగా వెళ్దాం. నేను కూడా మా అమ్మగారి కాలం చేసిన తర్వాత చేయించుకోలేదు, ఒకసారి చేయించుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా తప్పనిసరిగా రేపు 13వ రోజున చేయించుకుందాం ఏనైనా. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను, మళ్ళీ వేరే కాంటాక్ట్స్, వేరే నెంబర్స్, వేరే వీడియోస్ ఏవి నమ్మొద్దు, వినొద్దు, చూడొద్దు. ఒక్కటే 8143666818 ఈ నెంబర్ కాల్ చేయండి. మా అమ్మాయి ఒకవేళ బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా వాయిస్ మెసేజ్ కానీ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి. తప్పనిసరిగా మళ్ళీ రిప్లై వస్తుంది, రెస్పాండ్ అవుతారు. ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ రెస్పాండ్ అవ్వటం కన్ఫామ్, మీరు మాతో రావడం కన్ఫామ్, మరి అక్కడ పూజ చేయించుకోవడం కన్ఫామ్, చేయించుకున్న తర్వాత మీకున్నటువంటి కర్మ వదిలిపోవడం కన్ఫామ్, మరలా మీ జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందాన్ని పొందడం కన్ఫామ్. బుకింగ్స్ ఎప్పటి వరకు గురువుగారు? బుకింగ్స్ నాన్న 18వ తారీఖు మనం బయలుదేరుతాం కాబట్టి 15వ తారీఖు వరకు ఓకే నాన్న. 15 మొదటి 50 మందికి మాత్రమే ప్రాధాన్యత, ఎక్కువ మందిని మాత్రమే తీసుకెళ్ళడం. నిజంగా చెప్తున్నాను నాన్న, గత 6-7 సార్ల నుంచి మనం 50 మందినే తీసుకెళ్తున్నాం. చాలా ప్రశాంతంగా జరుగుతుంది నిజంగా నాన్న. ఎంత నాకు పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నా, పూజ ఎలా జరిగింది, ప్రతి ఒక్కరు భోజనానికి వస్తారు కదా, అడుగుతుంటే అందరూ సంపూర్ణమైనటువంటి సమాధానం, చాలా బాగా జరిగిందండి, భోజనం బాగుందండి, టిఫిన్ బాగుందండి, కాఫీ బాగుందండి. ఇంకాస్త అప్డేట్ అవ్వడానికి ఇంకాస్త ట్రై చేస్తున్నాను నేను. అంటే పూజల విషయంలో కాదు, పూజలు అవన్నీ యథావిధిగా చక్కగా జరుగుతాయి, ఇండివిజువల్ గానే జరుగుతాయి, సామూహికంగా జరగవు. చాలా మంది సామూహికంగా కూడా జరుగుతుందని ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు గురువుగారు. సామూహికంగా మన దగ్గర ఉండదు నాన్న. మంది ఎవరి బ్రాహ్మణులు వాళ్ళకే ఉంటారు, తప్పనిసరి చేయిస్తుంటారు. అలాగే తల్లి ఉండి తండ్రి ఉండి చేయించుకోలేనటువంటి వాళ్ళ తండ్రి స్థానంలో ఒక బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. ఎవరైనా అమెరికాలో అట్లా ఉంటున్నారు, వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ కూర్చోబెట్టి మన వాళ్ళ దగ్గర ఉండేటువంటి మంచి లక్షణం ఏంటో చెప్పినానన్న, వీడియో కాల్లో సంపూర్ణంగా పూజా విధానం మొత్తం చూపిస్తారు. జరిగేది మొత్తం సంకల్పం దగ్గర నుంచి ఒక గ్లాసు నీళ్లు, ఒక స్పూను, ఒక చిన్న ప్లేటు, 2 అక్షతలు దగ్గర పెట్టుకోమని సంకల్పం చెప్పించి చక్కగా పూజ మొత్తం చూపిస్తారు నాన్న. అంతకుమించి ఇంకేం కావాలి వాళ్ళకి? పూజ మొత్తం సాక్షాత్తు జరుగుతున్నట్టుగానే ఉంటుంది. వాళ్ళకి ఆన్లైన్లో చేయించుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తండ్రి పెద్దవాళ్ళు చాలా మంది ఎక్కువ చేయించుకుంటారు. మన దగ్గర బయట ఉన్న వాళ్ళు, స్టేట్స్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం వీడియో కాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు అంత నమ్మకంతో నిజంగా మనీ వేసేస్తున్నారు. మొన్న మధ్య నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అడిగారమ్మా, పూజ చేయించండి, మీరు చేయించేసానని చెప్పిన. కాదమ్మా వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ దేనికి గురువు గారు? చాలా లేదమ్మా, అంత పూజ మొత్తం వీడియో కాల్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది, గురుగారు మేము గోకర్ణం రాలేదన్న మాట ఒక్క మాట అబద్ధము, మేము వచ్చేసాం ఆల్రెడీ, అక్కడ ఉన్నాం, అంత బాగా చేయించారు వాళ్ళు అని చెప్పింది ఆవిడ. సో మనకి ఇక్కడ ఆన్లైన్ అవకాశం ఉంటుంది. తండ్రి పెద్దవాళ్ళు అయి ఉండి రాలేకపోతే వాళ్ళ స్థానంలో బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు, మగపిల్లలు లేరు, ఆడపిల్లలు చేయడానికి అవకాశం లేదా అంటే వాళ్ళ తండ్రి స్థానంలో వాళ్ళ స్థానంలో ఒక బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడాను మిస్ చేసుకోకుండా అని చెప్తా. తప్పనిసరిగా రాండి. 18వ తారీఖు బయలుదేరుతాం శనివారం, 19వ తారీఖు పూజ, 20వ తారీఖు మరలా హైదరాబాద్లో ఉంటాం, 21వ తారీఖు నుంచి మన జీవితంలో నిత్య దీపావళి. ఇది మాత్రం
తథ్యమయ్య. తదాస్తు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి, సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను. వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 8143666818 నెంబర్ ఇస్తున్నాం కదా, డైరెక్ట్ నేను మాట్లాడతానని చెప్పడల్లా, అది నాది అథారిటీ ఉన్నటువంటి నెంబర్ అని చెప్తున్నాం. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్ నేను నాతో మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా మా అమ్మాయితో మాట్లాడితే మా అమ్మాయి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. డైరెక్ట్ కలవాలన్నా, ఫోన్లో మాట్లాడాలన్నా అపాయింట్మెంట్ ఇస్తారు. తీసుకోండి, కలవండి. తప్పనిసరిగా దాంట్లో ప్రాబ్లం లేదు. దయచేసి ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి. మీకు కొంచెం లేటుగా అయినా సరే తప్పనిసరిగా రిప్లై వస్తుంది. రిప్లై కోసం కూడా ఆవేశపడకండి దయచేసి. కాల్స్ కంటే కూడాను వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అది ప్రశాంతంగా ఉంటుంది. ఒక రోజు లేదు ఇంకో 2వ రోజు అయినా సరే మీకు తప్పనిసరిగా రిప్లై వస్తుంది, స్పందిస్తారు తప్పనిసరిగా. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. దయచేసి ఇతరుల వాళ్ళని ఇబ్బంది పడలేదు, మీరు ఇబ్బంది పడొద్దు. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.